పరిశుద్ధుడైన యేసు నామములో ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ, ఈ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు, శుభాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అల్పుడిని దేవుడు తన కృపచేత నన్ను ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఈరోజు నేను ఎన్నుకున్న అంశం ఏంటంటే డిజైర్ టు డెస్టినేషన్. వినండి, డిజైర్ టు డెస్టినేషన్ అంటే మనం ఏదైతే ఆశిస్తామో ఆ ఆశించేదే మనకు గమ్యాన్ని తెలియజేస్తుంది. మరొకసారి నేను చెప్తున్నాను, మనం ఆశించిందే మన గమ్యాన్ని తెలియజేస్తుంది. కీర్తనల భాగంలో 107వ సంకీర్తన మనకందరికీ బాగా తెలిసిన వచనమే. 107వ కీర్తన 8-9 వచనాలు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 9వ వచనాన్ని జాగ్రత్త వినండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ప్రభువా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మాకు గ్రహింపు దయచేయి ఈ వాక్యాన్ని. అంచె దినాల్లో ఉన్నాము. ఈ అంచె దినాల్లో ప్రభువా, ఈ కడవరి గడియలలో మా విశ్వాస జీవితానికి ఏ వాక్యం అవసరమో మాకు మీ ఆలోచన దయచేయండి. నీ మాటలు మాకు విశ్వాసమును, ఆదరణను, క్షేమాభివృద్ధి మరియు హెచ్చరికను కూడా కలుగు చేయగలవు. దేవా, నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు నీ ఆత్మజ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతములను వినియోగించే కృపను నాకు దయచేయి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరి హృదయాల్లో, ఆత్మలో నీ అద్భుతమైన కార్యం జరిగించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశ, నేను చెప్పే హెడ్డింగ్లోనే డిజైర్ టు డెస్టినేషన్. మానవుడు ఏదైతే ఆశిస్తాడో ఈ భూమి మీద, ఆ ఆశే తనకు గమ్యమై ఉంటుంది. చాలామంది బైబిల్లో దేవునికి ప్రియులైన వారిని మనం చూడగలం. దేవుని వాక్యంలో కొంతమంది వారు ఆశించినది మంచిదిగా దేవుని వాక్యం చెప్తుంది. మరి కొంతమంది ఆశించింది వారు దురాశగా, లేకపోతే ఆశించిన దానికంటే ఎక్కువగా వారు తృప్తి లేక వారి అంతము ఎలాగుందో గమనించండి. నేను చెప్పాలనుకున్న అంశానికి వస్తున్నాను. మొట్టమొదట ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడుతుంది. వీళ్ళట చూడండి, 5వ వచనం, కీర్తనలు 107 5వ వచనం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి,
ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం సొమ్మసిల్లిపోయిందటండి. తర్వాత 8వ వచనం మొదట్లో చదివాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. 107 8వ వచనం. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక ఏలైనగా. 9వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దాని మీద నేను ఎక్కువగా ఈ వాక్యానంతటిని వేసాను. ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఆశగునుచున్నది లేదా తృష్ణగునుచున్నదని 42వ కీర్తనలో చాలా స్పష్టంగా మనం చూడగలం. కోరహు కుమారులు ఈ దైవ ధ్యానము, ఈ కీర్తన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది. ఏమని? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కోరహు కుమారులు, వారి చరిత్ర భయంకరమైంది. కోరహు, దాతాను, అబీరాములు పరిస్థితి మనకు తెలుసు. వారు దురాశపరులై వారి దురాశ వారిని పట్టి అప్పగించారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏముందంటే చాలా స్పష్టంగా రాసింది ఇశ్రాయేలు కోసం. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. 6వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటి ఆశించారు వీళ్ళు? చెడ్డవాటిని అంటే ఏం ఆశించారు? 7వ వచనం చూద్దాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 7వ వచనం ఎంత పరిస్థితి చూడండి. నిర్గమకాండం 32:6లో మనం చూడగలం. అక్కడ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ కడవరి గడియల్లో కూడా ఇటువారినే మనం చూస్తున్నాం. అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇశ్రాయేలీయులు చెడ్డవాటిని ఆశించారు. మోషే, ఇశ్రాయేలుకు నడిపిస్తున్నటువంటి నాయకుడైన మోషే దేవుని యొక్క పిలుపు దర్శనమును బట్టి ఆ ఇశ్రాయేలును భరిస్తూ వారికి దాహం వేసినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటుంది. వారికి దాహం వేస్తున్నప్పుడు బండ నుంచి నీళ్లు వారికి ఇచ్చాడు. సముద్రం పాయలైంది. వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వారు కన్నులారా చూచారు, కానీ వాళ్ళ హృదయమందు గ్రహించలేదు, మనసు మార్చుకోలేదు. అందుకే కఠినులైపోయారు. ఇక్కడ గమనిద్దాం, చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10:5. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 5వ వచనం మరలా చదువుతున్నాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని పౌలు
నొక్కి వక్కాణించి చెప్తున్నాను. చెడ్డవాటిని ఆశించడం, నువ్వేదైతే ఆశిస్తావో అదే నీ గమ్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మనలో ఏం పెట్టాడంటే, ఆయన్ని ఆరాధించేటువంటి తపన కలిగిన ఆత్మను లేకపోతే మనసును, హృదయాన్ని పెట్టాడు. ఉదయం లేచిన వెంటనే దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే, కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడండి. కీర్తనలు 17:15 ఆయన ఆశ ఎలాగుంటుందో చూద్దాం. దావీదు అనుభవాలు మనం చాలా ధ్యానిస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ 17 అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. ఇది జాగ్రత్త వినండి. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందును. నేను అది వివరించక ముందు ఈ లోకల సంగతి మీకు ఒకసారి వినిపించాలని 14వ వచనం, కీర్తనలు 17:14. లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము. జాగ్రత్త వినండి. లోకులు లోకం మీద, లోకాశల మీద, తపనలు, లోక తపనల మీద ఆధారపడిపోయిన వాళ్ళు. మరలా చదువుతున్నాడు 14వ వచనాన్ని. లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము అంటూ ఈ కీర్తనకారుడు ఏమంటాడంటే, దావీదు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. చూడండి, శత్రువుల కోసం ఎంత చక్కటి రిఫరెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. నీవు నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు అంటూ, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఆశను, ఆశ, ఆశ. ఈ లోకుల యొక్క ఆశ ఎటువంటిది? వారు తమ, చూడండి 10వ వచనం, వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. లోకుల యొక్క పరిస్థితి చూడండి, దావీదు ఎంత స్పష్టంగా రాశాడు. వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకుని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచున్నారు. 12వ వచనం, వారు చీల్చుటకు ఆతురపడి సింహం వలె చాటైన స్థలంలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు అంటూ విశ్వాసంతో ఎంత మాట అంటున్నాడు చూడండి. 13వ వచనం, యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపుము అంటూ, లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తము బలము చేత నన్ను రక్షింపుము. ఇది జాగ్రత్త వినండి. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అంచె దినాల్లో ఇదే జరుగుతుంది. ఈ 15వ వచనంలో ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను అంటూ, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. వాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క అనుభవం ఎలాగుందో చూడండి. ఈ శత్రువుల కోసం చెప్తూ ఇశ్రాయేలు కన్నులారా చూశారు, కానీ హృదయమందు విశ్వాసం ఉంచలేదు. వారు చూచారు కానీ
గ్రహించలేదు, హృదయమందు మనసు మార్చుకోలేదు. చెడ్డవాటిని, వాళ్ళు కొందరు చెడ్డవాటిని ఆశించారు, కానీ ఆశించిన వారందరూ సంహరించబడ్డారు. చెడ్డవాటిని ఆశించిన వారందరూ కూడా రాలిపోయారు అని బైబిల్ చెప్తుంది. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ఏంటి ఆశపడాలి మనం? ఈ అంచె దినాల్లో క్రీస్తు సంఘము ఏంటి ఆశించాలి? రాజైన సొలొమోను గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము చూసినట్లయితే, అక్కడ సొలొమోను చాలా వైభవం కలిగి, షాబా దేశపు రాణి సొలొమోను గురించి, అతని ప్రసిద్ధిని గురించి విని, సొలొమోను యొక్క ప్రసిద్ధి, రాజైన సొలొమోను యొక్క ప్రసిద్ధిని, ఆ కీర్తిని, దేవుడు తనకిచ్చిన జ్ఞానమును, ఆ జ్ఞాన వాక్కులను వినడానికి ఒక వచనం చదివి వినిపిస్తున్నాను. 23వ వచనం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మరొకసారి చదువుతున్నాను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. ఈ సొలొమోనుకున్న వైభవాన్ని, ప్రసిద్ధిని, కీర్తిని నేను ఎందుకు చెప్తున్నానంటే, షాబా దేశపు రాణి ఇచ్చిన స్టేట్మెంటు, ఆమె ఇచ్చినటువంటి ఆ ఎప్రిషియేషన్ ఎంత గంభీరంగా ఉంటుందంటే, ఆమె చూడడానికి వచ్చిందట. ఆమె చూడడానికి వచ్చి ఎలాగొచ్చింది? 9:3 షాబా దేశపు రాణి సొలొమోను గురించిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవాలని కోరి మిక్కిలి గొప్ప పరివారంతో వెంట పెట్టుకుని వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ గమనిద్దాం. సొలొమోను యొక్క ఆ వైభవాన్ని మనం చదువుదాం. 3వ వచనం, షాబా దేశపు రాణి 2వ దినవృత్తాంతములు 9:3 వచనం నుంచి. షాబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది. అవాక్ అయిపోయింది అంటాం కదా. షాబా దేశపు రాణి రాజైన సొలొమోను యొక్క ఆ వైభవాన్ని, కీర్తిని, ప్రసిద్ధిని చూసి, ఆ సేవకులను, ఉపచారులను చూసి, భోజన బలను, యెహోవాకు అర్పించే ఆ దహన బలులను చూసి ఆమె విస్మయం ఉందని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. అలాగ విస్మయం ఉంది రాజుతో ఏమంటుంది తెలుసండి? చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. ఒక షాబా దేశపు రాణి జస్ట్ వినికిడి చేత ఆమె వచ్చిందంతే. రాజుగారు సొలొమోను ఆ యొక్క రాజుగారి యొక్క వైభవాన్ని, ఆ యొక్క ప్రసిద్ధిని విని వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఎంత గ్రేట్ స్టేట్మెంట్ ఇస్తుందని అంటే చూడండి. ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లనెను. 5వ వచనం, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజమేనని, నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాన్ని కన్నులార చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. 6వ వచనం, నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. దీనికంటే ఇంకా ఇది జస్ట్ భూ సంబంధమైన స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్, 2 రకాల స్టేట్మెంటు ఎవరు? షాబా దేశపు రాణి
ఆయన పాండిత్యతో, ఆయన యొక్క జ్ఞానోక్తులు విని చాలా ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలన్నింటికి వివరంగా రాజు చెప్పాడని వాక్యంలో చదవగలం. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంటు భూమి మీద వైభవాన్ని, కీర్తిని, ప్రసిద్ధిని, అక్కడ ఉన్న అరేంజ్మెంట్ చూసి, నీ కార్యములు గూర్చి, జ్ఞానమును గూర్చి నేను నా దేశమందు వినిన వర్తమానం నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాన్ని కన్నులారా చూచు వరకు వారి మాటల నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు తెలపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యం మంచిది అంటూ ఇదంతా కన్నులతో చూచినట్టు దానిని గురించి చెప్పింది ఆవిడ. అయితే ఆమె ఆత్మలో గ్రహించి, లేదా హృదయమందు అసలైన వాస్తవాన్ని గ్రహించి ఏమంటుందంటే, 8వ వచనం అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపించినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పిన. హల్లెలూయా. ఒక షేబా దేశపు రాణి, మరొక దేశపు రాణి ఈ రాజుని ఏమని పొగడుతుందంటే, ఏమని కొనియాడుతుందంటే, నీ బల్ల మీద లేదా నీ దగ్గర ఉన్నటువంటి సేవకులు ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ విన్నోలు ఎంత అదృష్టవంతులు, ఎంత భాగ్యవంతులు అని అంటూ, నీ కార్యములు గూర్చు, నీ జ్ఞానమును గూర్చి నా దేశమందు విన్నాను నేను, నీ సేవకులు సగమైన చెప్పలేదు అంటూ మెచ్చుకుంటూ ఇక్కడ ఏమంటుందంటే 8వ వచనం, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనన్న, చూసారండి, ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలన దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించును అని చెప్పెను. షేబా దేశపు రాణి, నేను మాట్లాడుతుంది ఆశగల ప్రాణం గురించి మాట్లాడుతున్నాను. రాజును చూడాలని ఆశ కలిగింది ఈమెకి. ఎలాగైతే మట్టుకు సొలొమోను రాజును చూసింది ఈమె, షేబా దేశపు రాణి తను కన్నులారా చూచింది. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఆమె విన్నది రాజు గురించి, సగమే విన్నది. నేను విన్నది ఒకలాగా ఉంది, చూస్తే మరొకలాగా ఉంది అని విస్మయం పొందింది అంటూ భూ సంబంధమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది, ఆత్మ సంబంధమైన స్టేట్మెంట్ మరొకటి ఇచ్చింది. భూ సంబంధమైన స్టేట్మెంట్లు ఏమందంటే, నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సముఖమునున్న నీ సేవకులు నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యం మంచిదంటూ ఆధ్యాత్మిక కోణంలో తర్వాత మాట్లాడుతుంది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడు ఉన్నట్లు ఇశ్రాయేలుని ఏలుటకు నిన్ను నియమించాడు. ఆయన దయాలోచన చాలా గొప్పది అని ముందు రాజును సొలొమోనును కొనియాడింది. తర్వాత దేవుడిని యెహోవాను ఆరాధించింది. షేబా దేశపు రాణి యొక్క ఆశను దేవుడు తీర్చాడు. సముఖము, దేవుని సముఖము లేదా ఆయన ముఖ దర్శనం గురించి నేను మాట్లాడుతున్నాను. 23 దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిది. ముఖ దర్శనము, రాజు కాబట్టి ఇంత పెద్ద మాట్లాడాడు. ముఖ దర్శనము, స్వరూప దర్శనము, ముఖ కాంతి, సన్నిధి కాంతి.
గమనించండి, మీరు ఆలోచించండి. దావీదు అంటున్నాడు, నేను నీ ముఖ దర్శనం చేసుకుంటాను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటున్నాను. ఆలోచించాలి. ఇశ్రాయేలు చెడ్డవాటిని ఆశించారు వాళ్ళు. మోసే చూద్దాం అనుకున్నాడు ప్రభువుని. నిన్ను చూస్తానంటే నిన్ను ఆ బండ సందులో నిలబడు, నిన్ను దాటి వెళ్తాను, చెయ్యడ్డు పెడతాను. ఆ పర్వతం మీద దిగొచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు మోసేని చూడలేకపోయారు, ఆ తేజో మహిమకు నిలవలేకపోయారని దీని వాక్యం సెలవిస్తుంది. ముఖ దర్శనం, నీ స్వరూప దర్శనముతో నేను మేలుకున్నప్పుడు, దావీదు అంటున్నాడు, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడైన. పేతురు పత్రిక 1:14-16, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ 14-16 కలిసిపోయింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇది అండర్లైన్ చేసుకోండి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు. గమనించారండి, ఎంత భయంకరమైన స్థితి. ఆశగల ప్రాణము, ఈ ప్రాణములో సెల్ఫ్ డిజైర్స్, మనస్సాక్షి, ఆలోచించే విధానం. అందుకే మరొక కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రాణము, ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడే. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అయితే ఎవరు ముఖ దర్శనం చేస్తారు? నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటున్నాను నేను మేలుకున్నప్పుడు అంటున్నాడు కదా. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 17వ కీర్తన 11లో కూడా చూడొచ్చు మనం. కీర్తనలు 11:7, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. అలాగే 17 ఇందాలు చదివింది, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఆశ, డిజైర్ టు డెస్టినేషన్. ఇశ్రాయేలీయులు చెడ్డవాటిని ఆశించి వారి గమ్యము కానానుకు వెళ్ళాలి. వారి చెడ్డవాటిని ఆశించడం మూలంగా వారు గమ్యం చేరలేకపోయారు సరికదా. వారు అరణ్యంలోనే చనిపోయారని బైబిల్ చెప్తుంది. మనం ఆశపడాలి, ఆశావాదులుగా ఉండాలి. కానీ ఇందులో పౌలు భక్తుడు చెప్పినట్లుగా కొరింథీ పత్రికలో, వారు చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు మనకివి ఈ యుగాంతమందున
చూడండి, మనం యుగాంతంలో ఉన్నాము. ఆ వాక్యాన్ని కొద్దిగా దాన్ని కొద్దిగా వివరంగా మనం ధ్యానిద్దాం. 10వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనమును చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఏమిటి ఆశించారంటే తినడము, త్రాగడము, ఆడడము, చెడ్డవాటిని ఆశించారు. ఎందుకు ఇవి రాయబడ్డాయి అంటే ఇక్కడ చూడండి, 9వ వచనం. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి, 1 కొరింథీ 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 11వ వచనం చాలా ఇంపార్టెంట్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇది నోట్ చేసుకోండి జాగ్రత్తగా. మనము యుగాంతములు ఉన్నాము. అవి ఎందుకు సంభవించాయి? అవి ఇశ్రాయేలుకి ఎందుకు అవి సంభవించింది? వారు చెడ్డవాటిని ఆశించారు, కన్నులారా చూశారు, కానీ హృదయం క్రొవ్వింది. వారు పెదవులతో ఆరాధించారు, వాళ్ళ హృదయం దూరంగా ఉంది, కృతజ్ఞత లేదు, సనుగుడు. పదకొండవ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చెడ్డవాటిని ఆశించిన ప్రజలు దేవుని ప్రజలే. వాగ్దానాల పరంపరలో ఒక నాయకత్వం నుండి మరొక నాయకత్వానికి కొనసాగుతున్నటువంటి వాళ్ళే, కానీ వారు చెడ్డవాటిని ఆశించారు. దేవుడు వారి ఆశను తీర్చాడు వాళ్ళకి. ఆ కీర్తనలో మనం ఏం చదువుతామంటే, ఆ 107వ కీర్తనలో ఎంత స్పష్టంగా మనకు బోధిస్తుందంటే, వారు కోరిన రేవునకు వారిని నడిపించాడని 30 వచనంలో మనం చూడగలం. 107:30. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఏలైనగా ఆశగల ప్రాణమును తృప్తి పరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత సమృద్ధిగా వారిని పోషించాడు. అయినను వారు చెడ్డవాటిని ఆశించారు. ఇది పౌలు భక్తుడు చదివి ఏమంటున్నాడంటే, అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున, అంటే ఇప్పుడు యుగాంతములు, మన ఈ యుగం యొక్క అంతంలోకి వచ్చామండి మనం. జనులట తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి, తినుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇదే వ్యవహారం ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో జనులు గుంపులుగా ఉండడానికి వీలు లేదని మన జీవిత విధానమే మారిపోయింది. ఎందుకు? సృష్టికర్త అయిన దేవునిని మరిచి ఈ యుగాంతమందు జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల్లాగే ఈ యుగాంతం, అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, దృష్టాంతములుగా వారికి సంభవించింది, కానీ యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి
అవి మనకు వ్రాయబడ్డాయి. జాగ్రత్త సుమా, సనక్కండి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన కృపను బట్టి 107:8 నరులకు ఆయన చేయు కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా నేను ముగింపుకు వస్తున్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడైతే ఈ దినము, లేకపోతే ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి గడియల్లో క్రీస్తు సంఘానికి రక్తంతో కొనబడినటువంటి, రక్తంతో విమోచింపబడిన ఈ క్రీస్తు సంఘానికి ఏ ఆశ కలిగి ఉండాలి అంటే 3 విషయాలు మనము ఈ అంత్య దినాల్లో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది విశ్వాస జీవితం, ఫెయిత్ఫుల్ లైఫ్ ఉండాలి. విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. లోకాసు వార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్రపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అంటూ ఈ వైద్యుడైన లోక ఏమంటుండంటే, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? విశ్వాసము సంపాదించుకున్నవన్నీ ఉంటాయి, విశ్వాసం ఉండదటండి. అన్ని జాగ్రత్తగా దాచుకుంటాం. వస్తు ప్రేమ, వ్యక్తుల మీద ప్రేమ, భూ సంబంధమైన వాటి మీద వాంఛ, ఒకటి ఉంటే ఇంకోటి కావాలి. ఈ లోక ఆశలు గతించిపోతున్నాయని వాక్యం సెలవిస్తున్నా, ఈ లోక నటన గతిస్తుందని నొక్కి ఒక్క నుంచి వాక్యం హెచ్చరిస్తున్నా సరే, ఈ లోక వైద్యుడు ఏమంటున్నట్టే, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగోగలమా? మొట్టమొదటిది ఫెయిత్ఫుల్ లైఫ్ ఉండాలి. అది యేసు వైపు చూస్తుంటేనే ఆ విశ్వాసం అధికమవుతుంది మనకి. రెండవది హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. నేను హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి మేడగద అనుభవాలు కానీ, లేకపోతే పరిశుద్ధాత్మ వరాలు కానీ నేను ఎంచుకోలేదు. బుద్ధిగల కన్యకల గురించి దేవుడు పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేశాడు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉంటారు. అందులో 5 బుద్ధిగల వారు, 5 మరొక 5 బుద్ధి లేని కన్యకలు. వినండి, పరిశుద్ధాత్మ అనుభవం గురించి చెబుతూ మేడగద అనుభవం పైనుంచి దిగొచ్చింది. అందరూ అగ్ని జ్వాల నాలుకలుగా విభజింపబడి యోదయ సమరయ భూదిగంతముల వరకు వాడబడ్డాడని నేను చెప్పి 1 నిమిషం అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని నేను అనొచ్చు. కానీ అలాగా అనట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా నడిపించాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివించాడు. అందులో ఏముందంటే, 5 బుద్ధిగల కన్యకలు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. వారు దివిటీలు పట్టుకొని రెడీగా ఉన్నారు. కొద్దిగా ఆలస్యమైంది ఆయన రావడం. ఈలోపు బుద్ధిగల కన్యకలు తమ దివిటీలు వెలుగుచూ ఉన్నట్టు. ఎందుకు? వారు దాంతోపాటు సిద్ధులు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఎక్స్ట్రా లేదు, నూనె లేదు. వీళ్ళు కొనుక్కోండి, మాకు ఇస్తే మేము వారిపోతే. ఆత్మ పరిశుద్ధాత్మ, ఆయిల్, ఆత్మదీపములు, హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. వీ మస్ట్ బి హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. ఆఖరికి నేను ముగిస్తున్నాను. ఆఖరి 3వది ప్రేయర్ లైఫ్. ప్రియ దేవుని సంగమా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అయితే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ్యానికి ఉండవలసింది 3 ఏంటంటే, 1 విశ్వాసము గల జీవితం, ఫెయిత్ఫుల్ లైఫ్. 2 హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. 3వది ప్రేయర్ లైఫ్. అన్నీ చేస్తాము, ప్రార్థన చాలా సులువు అనుకుంటాం, అదే చెయ్యం మనం. అందుకే నేను రెఫరెన్స్ లోకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నల్లను తప్పించుకొని, వినండి, లోకాసు వార్త 21:36, 35 నుంచి చదువుతున్నాను. ఆ దినము భూమి అన్నంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఇంకా పైనుంచి చదివితే ఇంకా బాగుందండి. 34 వచనం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడు. ఇది అండర్లైన్ చేసి, మీ విషయమై, ఎవరి విషయాలు చూడడం కాదు మనం, వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవిటి నెలను తప్పించుకొని
మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ప్రేయర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. 3 అనుభవాలు ఉండాలి. ఒకటి, విశ్వాస జీవితంలో అనుభవం ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మను కలిగి మనము ఈ దినాల్లో పరిశుద్ధాత్మ ఎందుకు కావాలంటే మనకి ఏ బోధ సరైందో ఏ బోధ సరైంది కాదో ఆత్మ వివేచించే శక్తి ఆ పరిశుద్ధాత్మ మనకిస్తాడు. అభిషేకింపబడిన వారు కనుక మీకు బోధింపనక్కర్లేదు, మీరు అభిషేకింపబడిన వారు. మూడవది ప్రేయర్ లైఫ్. ఈ 3 సంఘానికి ఇవి, ఈ ఆశ కలిగి ఉండాలి మనం. డిజైర్ టు డెస్టినేషన్. నువ్వు ఆశించిందే నీకు గమ్యమైపోతుంది. ఒకవేళ చెడ్డవాటిని ఆశిస్తే ఇశ్రాయేలు అంతము చాలా ప్రమాదకరంగా కొందరు చెడ్డవాటిని ఆశించారు. నేను వీళ్ళని వెనకెళ్ళట్లేదు, నేను క్లోజ్ చేస్తున్నాను. 3 అనుభవాలు కావాలి. 3 విషయాల్లో ఆశ కలిగి ఉండాలి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ వరము నాకు దయచేయి. ఉపమానంతో విడమర్చి చెప్పావు. విశ్వాస జీవితం దయచేయి. నువ్వు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్న ఒక ప్రశ్న ఉంది ఇందులోనే. నాకు ఆ విశ్వాసం అభివృద్ధి చెయ్యు. శిష్యులు అడిగినట్టు మనం అడగాలి. 3వది, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. డిజైర్ టు డెస్టినేషన్. ఏంటి ఆశిస్తున్నాం మనం? ఈ యుగాంతమందు మనకు బుద్ధి కలగాలంటే మనకి ఏంటి కావాలి? తలలో ఉంచుకుందాం. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య రక్తాన్ని జ్ఞాపం చేసుకుందాం. మన కొరకు ఆయన త్యాగాన్ని చేసిన ఆ బలియాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. తండ్రి కుడిపాసున ఆయన ఉండవలసిన వాడు కిందకి దిగి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని, మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా తను చేసుకొని మన కోసం విధేయుడయ్యాడు, ప్రాణం పెట్టాడు. ఎందుకోసం? ఈ 3 అనుభవాల కోసం. విశ్వాస జీవితము, పరిశుద్ధాత్మ అనుభవము, ప్రార్థన జీవితం. తలలో ఉంచుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ దినము ఈ సమయంలో మాతో మీరు మాట్లాడారు. ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. షాబా దేశపు రాణి ఎంతగా ఆశపడింది రాజును చూడాలి, ఆశ తీర్చావు. ఆ షాబా దేశపు రాణి ఇచ్చిన స్టేట్మెంట్ లాగా కూడా ఈ దినాల్లో మేము మాట్లాడలేకపోతున్నాం ప్రభువా. రాజు యొక్క వైభవాన్ని మెచ్చుకుంది. అలాగే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇశ్రాయేలు మీద నేను రాజుగా ఉంచాడు, ఆయన దయాలోచన గొప్పదని కొనియాడింది ప్రభువా. షాబా దేశపు రాణిలాగా కూడా మేము ఆ పలుకు మేము పలకలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. నీ రక్తంతో కడిగి మమ్మల్ని కొన్నావు తండ్రి. ఈ 3 విషయాల్లో మేము ఆశ కలిగి ఉండడానికి విశ్వాస జీవితము, పరిశుద్ధాత్మ అనుభవము, ప్రార్థన జీవితం మాకు దయచేయమని ఈ ఛానల్లో చూస్తున్న ప్రతి బిడ్డను ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు, అందరికీ వందనాలు.